త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమనే కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిని బద్నాం చేయాలని చూస్తున్నాడని ఫైర్ అయ్యారు ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మాల్రెడ్డి రంగారెడ్డి. కేసీఆర్ కేటీఆర్ల అవినీతి చిట్టా అంతా తన దగ్గర ఉందని త్వరలో బయటపెడతానని చెప్పారు. ఈడీ ఇప్పుడు ఐఏఎస్ అమోయ్ కుమార్ ను విచారిస్తుందని, త్వరలో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావును ప్రశ్నిస్తుందని తెలిపారు. లగచర్లకు నకిలీ రైతులను పంపి అధికారులపై దాడులు చేయించారని ఆరోపించారు మాల్రెడ్డి రంగారెడ్డి. తాము బీఆర్ఎస్ లాగా రైతుల నుంచి బలవంతంగా భూములు గుంజుకోమని చెప్పారు. కానీ ఉత్తగానే ఢిల్లీలో కూర్చొని అక్కడ ఉండేటువంటి విచారణ సంస్థలు లేకపోతే ఎస్టీ, ఎస్సీ, బీసీ లేకపోతే మానవ హక్కుల కమిషన్ మీరందరినీ కలిసిండ్రు. మీరు బుద్ధిమంతులని చెప్పుకోవడానికి కలిసిండ్రేమో, కానీ మీరు బుద్ధిమంతులు కాదు, లుచ్చమంతులని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 12,000 ఎకరాల భూమిని ఫార్మాసిటీ పేరు మీద మీరు ఒక్క రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గంలో గ్రీన్ ఫార్మాసిటీ పెడతామంటే ఈరోజు గగ్గోలు చేస్తుండ్రు కదా. మరి ఫార్మాసిటీలో 12,000 ఎకరాల భూమి నీ అయ్య సంపాదించి పెట్టిండు ఆడ. ఆనాడు ఇందిరాగాంధీ ఉన్నప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన భూములు, కాంగ్రెస్ పార్టీ పేదలకు ఇచ్చిన భూములు, ఎకరా 2 ఎకరాలు ఇచ్చిన భూములు మీరు నిర్బంధంగా ఆ రోజు మీరు మమ్ములను కూడా అరెస్టు చేసిండ్రు కదా. ఈరోజు మాకు అవన్నీ చెప్తుంటే మాకు ఆశ్చర్యంగా ఉంది. అమాయక తెలంగాణ ప్రజలను నమ్మించడానికి, మోసం చేయడానికి మీరు ఇంకా ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు నమ్మరు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోమంటున్నా. పేదవాళ్ళ భూములను ప్రైవేటు భూములుగా మార్చేస్తున్నావు కదా, రియల్ ఎస్టేట్ ఆ వ్యాపారులకు అప్పనంగా అమ్ముతున్నావు కదా, నీ భరతం బయట పెడతామని చెప్పినాం ఆ రోజే. ఈరోజు నీ పాపం పండలేదా? మరి వీళ్ళు పోయి అడ్డం పడతలేరు. ఒక్కనాడన్నా మాట్లాడలే కదా ఒక అధికారితోని మేము చేయించుకున్నని కాపాడదామని ఒక్కనాడన్నా మీరు మాట్లాడినరా? అమయ్ కుమార్ చేసింది కరెక్టు అని మీరు ఎందుకు చెప్పలేకపోయినరు? మీరే దొంగలు, మీరే చేపించిండ్రు. ఈరోజు చేతులు ఎత్తేసిండ్రు. ఈరోజు ఈడీ ఎలాగైతే అమయ్ కుమార్ మీద చేస్తుందో రేపు కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, హరీష్ మీద, మీ కుటుంబం మీద తప్పకుండా ఈడీ ఎంక్వైరీ సంస్థలు ఎన్ని ఉన్నాయో అన్నిటి మీద మీరు చేసిన తప్పులను బయటికి తీసుకొస్తాం. న్యాయస్థానాలకు వెళ్తాం.